ఎంత వద్దనుకున్నా కానీ ఇంత దగ్గరగా వచ్చాక మనసు ఖచ్చితంగా కావాలి అంటుంది. ముందే పాలంటే నాగలోకం వారికి ప్రాణం. శత్రువులు ఇచ్చినా తాగుతాం. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఆపుకోలేకపోతున్నాను. తాగేస్తాను. శివాని, మీకిచ్చింది పాలు మాత్రమే కాదు, ఆ పాలల్లో నిద్ర మాత్రలు కలిపా. మీరు దాన్ని తాగిన వెంటనే అక్కడే పడుకుని ఉంటారు. తర్వాత నా పని స్టార్ట్ చేసేస్తా. తాగండి తాగండి. ఎందుకో ఏదో అవుతుందండి. ఏమీ కనిపించటం లేదే. చాలా నిద్ర వస్తుంది. పడుకుంటాను. ఆహా, వావ్, ఎంత క్యూట్గా ఉందో నా శివాని. నిన్ను చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే మీకు ఒక చిన్న ముద్దు కూడా ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు అది దానికి టైం కాదు. ఇప్పుడు మీరు హాయిగా నిద్రపోండి. రేపొద్దునే మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. చూసి షాక్ అయిపోతారంతే. అవునా? ఎవరిని పంపించలేదా? ఓకే, ఐ విల్ చెక్. విజయ్, నువ్వు ఆ నర్సుని చూసావా? లేదు. ఎందుకు ఎందుకు టెన్షన్గా ఉన్నా? నేను మీ ఇంటికి విక్రమ్ని చెక్ చేయమని ఏ నర్సుని పంపించలేదు. కాదు సార్, మీరు పంపించకపోతే తనెవరు? తను ఎందుకు వచ్చింది? మాట్లాడు సాంబా. అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరో నా పేరు చెప్పి ఈ ఇంటికొచ్చి విక్రమ్ని ఈ ఇంటిని వాచ్ చేసి వెళ్ళారనిపిస్తోంది. ఎవరో ఎందుకు వస్తారా? వాళ్ళకి మా ఇంట్లో ఏంటి పని? ఏం లాభం, ఎందుకు వచ్చారు అనేది వాళ్ళెవరో అని తెలిసాకే తెలుస్తుంది మనకి. అప్పటిదాకా ఏమీ చేయలేం. ఒకటి మాత్రం నిజం విజయ్, దీన్ని ఎవరో ఫాలో అవుతున్నారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. కాదు సార్, అయ్యగారిని ఎవరో ఎందుకు ఫాలో అవుతారు? ఎవరైనా అయి ఉండొచ్చు. బిజినెస్ కాంపిటీటర్స్, పొలిటీషియన్స్, పర్సనల్ ఎనిమీస్, నాగలోకం వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. కమాన్ సాంబా, లేనిపోనివి ఆలోచించి అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరొచ్చారు, ఎందుకు వచ్చారు అనేది తెలుసుకుందాం. అందులో నాగలోకం వాళ్ళు వచ్చారనుకోవడం యూజ్లెస్. వాళ్ళు రావడానికి ఛాన్సే లేదు. మనం నాగిని ఆల్రెడీ చంపేశాం. ఇంకా అయిపోయింది. ఎవరు రావడానికి సాధ్యం కాదు. ఊరికే టెన్షన్ పడకు. తను వేరే ఎవరో అయి ఉంటారు. వేరే ఎవరో ఎందుకు వస్తారయ్య గారు? అదే తెలుసుకోవాలి. నందిష, ఏమైనా ఇంట్లోకి వచ్చే వాళ్లపైన ఒక కన్నేసి ఉంచండి. సెక్యూరిటీ వాళ్ళని చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్పు. నా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి ఎవరూ రాకూడదు. సరే గారు. నందిష, ఎందుకు అలా దగ్గుతున్నావు? నాకు తెలియదు సార్. 2-3 రోజుల నుంచి దగ్గు.
వాతావరణం మారింది కదా, అందుకు అయిండొచ్చు. ఎందుకని మంచిది బ్లడ్ టెస్ట్ చేయించుకో. దానికెందుకు సార్, 2 రోజులు కాషాయం చేసుకుని తాగితే అదే తగ్గిపోతుంది. ఏయ్, అవన్నీ నెగ్లెక్ట్ చేయొద్దురా. రేపే వచ్చి టెస్ట్ చేసుకో. సరే సార్. ఇదేంటిది? ఎక్కడున్నాను నేను? ఏం అర్థం కావడం లేదే. అయ్యో, ఎక్కడికి వచ్చాను నేను ఇక్కడికి ఎలా వచ్చాను? రాత్రి రూమ్లోనే కదా పడుకున్నాను. ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరో నన్ను ఇక్కడికి తీసుకొచ్చుంటారు. ఎవరై ఉంటారు? హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? హలో, ఎవరైనా ఉన్నారా? త్రిశూల్? ఏ త్రిశూల్, నీకేమైనా పిచ్చా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం ప్లేస్ ఇది? నన్ను ఇక్కడికి తీసుకురమ్మని ఎవరు చెప్పారు? మేడం, మీ క్వశ్చన్ పేపర్లో కొంచెం ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి మధ్య గ్యాప్, క్వశ్చన్ మార్క్ లాంటివి ఇవ్వండి. నన్ను కిడ్నాప్ చేసావా నువ్వు? ఒక రకంగా అలాంటిదే అనుకోవచ్చు, కానీ ఈ కిడ్నాప్లో ప్లాన్లు మాత్రమే నావి, చేయమన్నది వేరే వాళ్ళు. అంటే ఎవరు చెప్పారు నన్ను కిడ్నాప్ చేయమని? మా చిన్న బాబు. ఏంటి, త్రివిక్రమా? ఐడియా అయిందే, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం నాది. తనెందుకు అలా చెప్తాడు? నేను నీ మాటలు నమ్మను, అది అసాధ్యం. మీరు దీన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ సాక్ష్యాధారాలు వాటిని బెట్ చేసి మరీ చూపిస్తున్నాయి. శివాని గారి మూడ్ సరిగ్గా లేదు, ఒక 4 రోజులు అలా ఏదైనా ట్రిప్కి తీసుకెళ్ళు అని చెప్పారు. మీరు ఎలాగూ చెప్పినా నా మాట వినరు, అందుకనే ఈ విధంగా ప్లాన్ చేశానన్నమాట. ఒక అమ్మాయిని ఒంటరిగా తీసుకొస్తే నీకేమీ అనిపించడం లేదా? మేడం, నేను కూడా ఒక్కడనే